మంచిదని చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. క్రిస్మస్ సందడి మొదలైంది. అనేక చోట్ల సిద్ధపడుతున్నారు, సున్నాలు కొట్టుకుంటున్నారు, మందిరాలని క్లీన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపు 25వ తారీఖు నుంచి స్టార్ పెడతారు. అనేక చోట్ల ఈ హడావుడి జరుగుతుంది. దానికోసం డబ్బులు కూడా కలెక్ట్ చేస్తారు కొంతమంది పండగని. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. చాలు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టు. యెషయా ఎవరు? దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, యెషయా ఒక నార్మల్ మనిషి. రూతుకి పుట్టినటువంటి వాడు ఓబేదు. ఓబేదు కనినప్పుడు యెషయా కనింది దావీదు. దావీదు కనింది సొలొమోను. వరుసగా ఉన్నారు. ఇతను యెషయా అంటే ఒక దావీదు యొక్క తండ్రి. ఆ యొక్క మొద్దు నుండి చిగురు పుట్టును అన్నాడు. యేసు ప్రభువుని మనం ఏమంటూ ఉంటాం జనరల్గా? దావీదు కుమారుడు. దావీదు ఎవరంటే యెషయా కుమారుడు. కాబట్టి ఆ యొక్క మొద్దు నుండి చిగురు వస్తుంది. మొద్దు అంటే పెద్ద చెట్టు అని కదా, పెద్ద చెట్టు అయితే మొద్దు అవుతుంది. ఆ మొద్దు నుండి చిగురు అంటే యేసు ప్రభువు. చిగురు పుట్టింది అంటే చెట్టు చచ్చిపోలా. చెట్టు ఏమవుతుంది మరి? చిగురేస్తూ వస్తానే ఉంది ప్రియులరా. అది 700 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువులో చిగురించినటువంటి విధానం కనపడతా ఉంది. అలాగే దేవుని యొక్క ఆ ప్రేమలో ఈ యొక్క మాటలను వింటున్నటువంటి ప్రియబిడ్డారా, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండం 24:17, రాజదండము ఇశ్రాయేలీయులలో లేచును. రాజదండము ఇశ్రాయేలీయులలో అంటే రాజరికం చేసేవారు, రాజుగా ఉండేవాడు. ఎవరిలోంచి వస్తాడంట? ఇశ్రాయేలీయులలో లేచును. చదవండి వీలైతే 24:17. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీయులలో లేస్తుంది. మరి చిగురించినటువంటి స్థలం ఎక్కడ చిగురించింది? ఇది బెత్లెహేములో పశువుల పాకలో చిగురించినటువంటి యేసు ప్రభువారు మనకి కనపడుతూ ఉన్నారు. యేసు ప్రభువారు పుట్టింది మాత్రం నిజం. ఎప్పుడు అనేది తెలియదు కానీ పెద్దగా పుట్టింది మాత్రం నిజమే. బైబిల్లో రాసింది అది. మరి ఆయన్ని ప్రసిద్ధి చేయొద్దని ఆయన చాలాసార్లు చెప్పుకున్నాడు. అంతేకాదు ఈ లోకం అంతటికి కూడా ఒక వెలుగుగా ఉన్నటువంటి మనిషిగా ఆయన ఉంటూ ఉన్నాడు. చూడండి దేవుని యొక్క ప్రేమలో లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 2:11. ఏ పట్టణము? ఇందాక మనం ఏ చిగురు? దావీదు చిగురు. యెషయా నుండి వచ్చిన చిగురు, దావీదులో నుండి వచ్చిన చిగురు. ఎక్కడండి? యెరూషలేము, దావీదు పట్టణంలో జన్మించాడు. మనకి అందరికీ తెలిసిన మాటే. దేవుని యొక్క ప్రేమలో మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. రాజు ఏలబోవాడు అంటే రాజు. ఏలేది ఎవరండి? దేశాన్ని, ప్రపంచాన్ని ఏలేది రాజులే వెళ్తారు, కింగ్సే వెళ్తారు. వాళ్ళకి పేరు పెట్టారు కింగ్ అని. అలాగే ప్రభువారు కూడా ఏమని చెప్పారు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నువ్వు రాజువా అని అడిగారు. పిలాతు అడిగాడు. అడిగితే నువ్వు అన్నట్టే అన్నాడు. అంటే ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి రాజును నేనే అని ప్రభువారు చెప్తున్నాడు. అది ఎక్కడి నుంచి వస్తుందంట? బెత్లెహేములో నుంచి వస్తుంది. ఎఫ్రాతా అనే ఒక గ్రామం.
అదే లూకాసు వార్త 2వ అధ్యాయము 6-7 వచనాలలో ప్రభువారు మనకి రావటానికి వాడుకున్నటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతుంది, మరియా. చదవండి 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఎవరైనా మరియా గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల ప్రభువారిని కనింది. అయితే ప్రజాసంఖ్య రాయడానికి వెళ్ళినటువంటి సందర్భం అది. అప్పటికి ఆమె 2 నెలలు గర్భవతి. సరే, ఇక నొప్పులు వచ్చాయి. అక్కడ ఆమె బిడ్డను కనింది బెత్లెహేములో. ఆ యొక్క ప్రభు గారిని మరి స్థలం కూడా లేదు. మరి దేవుడు కదండి, మరి గొప్ప గౌరవంగా ఉన్నాడా అంటే లేదు. అక్కడ మనం చూస్తున్నట్లయితే మరి పశువుల పాకలో కూడా స్థలం లేదు. మరి ఒక తొట్టెలో అతన్ని పడుకోబెట్టింది. ఎందుకంటే వెచ్చగా ఉండాలి. గడ్డేస్తారు దాంట్లో, తొట్టిలో గడ్డేసి కాస్త ఒక గుడ్డ వేసి దాని మీద పెడితే వెచ్చగా ఉంటుంది. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా ఆలోచన చేయండి. దేవుడి మహిమార్థం మనము వాడబడుతూ ఉన్నామనేది వాస్తవం. యేసు ప్రభు వారి లోకానికి మరియా ద్వారా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం కనపడతా ఉంది. మరి అలాగే మత్తయి సువార్తలో లేకపోతే ఈ యొక్క 2వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. లూకాసు వార్త 2:12. చాలు. ఏం జరిగిందండి ఇక్కడ? ఒక శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నాడు అని చెప్పి దూత ఎవరికి చెప్తుంది? గొల్లలకి చెప్తారు. గొల్లలు అంటే పశువులు, గొర్రెలు కాసుకునేవారు. పశువులు కూడా కాదు, గొర్రెలు కాదు. ఎందుకంటే ఇశ్రాయేలు ఎక్కువగా గొర్రెలు కాస్తారు. పశువుల కన్నా కూడా గొర్రెలు ఎక్కువగా కాస్తారు. దేవుని యొక్క ఆ ప్రేమలో పశువులు కూడా కాస్తారు, కానీ గొర్రెలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. అందుకనే దేవుడు కూడా బలియాగంగా గొర్రె పిల్లని తీసుకురమ్మన్నాడు, నిర్దోషమైన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లే యేసు ప్రభు వారు అనుకోండి. తర్వాత మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రభువుని చూడటానికి ఎవరు వచ్చారో చూడండి. జ్ఞానులు. ఎవరిని పూజించారు? వాళ్ళ అమ్మనా లేకపోతే యేసు ప్రభు వారినా? కాబట్టి జనరల్గా ఎప్పుడైనా కూడా మరి బిడ్డ పుట్టినప్పుడు తల్లిని పొగుడుతూ ఉంటారు, లేదా తండ్రిని పొగుడుతారు. కానీ ఇక్కడ ఎవరిని పొగుడుతున్నారు? యేసు ప్రభు వారిని పొగుడుతున్నారు. ఆయనకి అప్పటికి ఇంకా 2 ఏళ్ళు కూడా రాలా. అలాంటి సమయంలో మరి పుట్టినటువంటి శిశువు దగ్గరికి ఇచ్చేటప్పుడు ఊరకు రాకూడదు అంటారు. అందుకని జ్ఞానులు 3 వస్తువులు తెచ్చారు. ఏమేమి తెచ్చారండి? బంగారము, సాంబ్రాణి, గోడ. 3 కానుకలు తేవాలి. బర్త్డే అంటే కానుకలు ఇచ్చే రోజు. అనేకులకు మనం కూడా పేదవాళ్ళకి పంచే రోజు. గోళము, అలాగే బంగారం ఆ యొక్క రాజరికానికి గుర్తు. ప్రియులరా, మరి ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు దాని 3టికి కూడా 3 అర్థాలు కనపడతాయి. వీలైతే మరొక పర్యాయం నేను వాటిని చెప్తాను. ప్రియులరా, అలాగే 1 తిమోతి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. 1 అధ్యాయము 5వ వచనం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. 15వ వచనం కూడా చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. ఎందుకు వచ్చారండి ప్రభువారు? మరి మరియతో మాట్లాడేటప్పుడు నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఏమని పెట్టమన్నాడు? పేరు యేసు అని పెట్టమన్నాడు. తర్వాత మనం అదే యొక్క అధ్యాయంలో అతనికి ఇమ్మానుయేలు అనే పేరు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ప్రియులరా, మెస్సియా అన్నా కూడా క్రీస్తే. కాబట్టి ఇవన్నీ పేర్లు, చాలా పేర్లు ఉన్నాయి. నజరేయుడని, ఆది సంభూతుడని, ఆది అంతము లేనివాడని, ఉన్నవాడను అనువాడదని చాలా పేర్లు ప్రభువారికి బైబిల్లో కనపడతాయి.
వాటన్నిటికీ అర్థము దేవుడే, యేసు ప్రభువారే. కాబట్టి మనము గమనించినట్లయితే ప్రియులరా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనం ఎందుకు ఆయన్ని ప్రేమించాలంటే మనల్ని రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, దీవించే దేవుడు, బలపరిచే దేవుడు, ఆత్మీయంగా మనల్ని లేపే దేవుడు. ఆయన తోడుంటే మనకి ఏ విధమైనటువంటి బాధ ఉండదు. దేవుని యొక్క ప్రేమలో నీకు నాకు కూడా హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. చూడండి, దేవుని యొక్క ప్రేమలో లూకాసు వార్త 19:10 వచనంలో, 19వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ జక్కయ్య మనకు కనబడుతూ ఉన్నాడు. జక్కయ్యకి మరి అబ్రహాము కుమారుడుగా మారాడు, అంటే విశ్వాసానికి గుర్తుగా మారినట్టుగా ప్రభువారు చెప్పారు. 9వ వచనం కూడా చదవండి. అందుకు యేసు ఇతరును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమొచ్చిందండి? రక్షణ. ప్రభువారు ఎందుకు వచ్చారంట? రక్షించడానికే వచ్చాడు. మరి ఇతనికి రక్షణ ఎలాగొచ్చిందంటే మారు మనసు పొందితే వచ్చింది రక్షణ. అంతేగాని నువ్వు మారిపో అని చేతులేం ఊపి మహత్యాలేం చేయలేదు ప్రభువారు. వాక్యం చెప్పి వారి హృదయంలో ఉన్న పాపమును కడిగిన తర్వాత వాళ్ళు రక్షణ పొందుతారు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు అన్నాడు. కాబట్టి యేసు ప్రభువును అతను నమ్మాడు. మరి తన పాపములన్నింటినీ కూడా అతను ఒప్పుకున్నట్టుగా కూడా మనకి కనపడుతూ ఉంది. దేవుని యొక్క మహాప్రేమలో ప్రియులరా, మరి దేవుడు వచ్చి అనేక సంవత్సరాలు అయిపోయింది. మరి ఇప్పటికీ కూడా క్రీస్తు నీలో పుట్టాడా లేదా? యేసు ప్రభు వారు మనలో జన్మించాలని ఆయన ఆశపడుతూ ఒక మాట అంటాడు, మీరు హృదయం అనేటువంటి తలుపును తెరిస్తే నేను లోపలికి వస్తాను. హృదయమనడి తలుపునంద యేసునాదుండు, నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధం. ఆయన వచ్చి తడతానే ఉన్నాడు. నీ హృదయాన్ని తెరవాలి. ఆయన లోపలికి ప్రవేశించాలంటే మూసుకోకూడదు హృదయాన్ని. దేవుడి వైపు చూడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించాలి, ఘనపరచాలి, కీర్తించాలి, కొనియాడాలి. అనేక రకాలుగా ప్రభువాన్ని మనము ప్రేమిస్తూ ఉంటాం. మరి పాటలు పాడతాము, వాయిద్యాలు వాయిస్తాము, మరి మందిరంలో ఆయనకు సంబంధించినటువంటి విషయాలు ఎత్తి సాక్ష్యం చెబుతాము, అలాగే స్తుతిస్తాము, ఘనపరుస్తాము. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభువారికి చెందుతాయి. అందుకనే పుట్టినప్పుడు ఒక పాటను కట్టారు మన యొక్క విశ్వాసులైనటువంటి వారు. ఏమని కట్టారంటే, కొనియాడతరమే నిన్ను కోమాల తనయా, కొనియాడతరమే నిన్ను అని ఒక చక్కని పాటను కూడా కట్టారు. దాంట్లో అనేకమైన విషయాలు మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి మనం గమనించవలసింది, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఏషియా మొద్దు నుండి పుడతాడనే ప్రవచనం. అలాంటి ప్రవచనాన్ని మనము నమ్మాలి, నమ్మి బాప్తిజం పొందాలి. అలాంటి నమ్మకం నీకు కలగాలి. కాబట్టి మీ ఇంట్లో కూడా చిగురు అనేది పుట్టాలి. ఎవరోదే చిగురు? యేసు ప్రభువును నమ్మినటువంటి బిడ్డలుగా మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ మనవాళ్ళు, ముందు మనవాళ్ళు అందరూ కూడా. తిమోతి విషయంలో పౌలు భక్తుడు అన్నాడు, నీ అవ్వ లోయలో ఉన్నటువంటి విశ్వాసం మీ తల్లిలోనికి, మీ తల్లిలో ఉన్నటువంటి విశ్వాసం నీలోనికి వచ్చిందని నమ్ముతున్నాను అని అన్నాడు. కాబట్టి విశ్వాసం అనేది ఒకరికి తర్వాత ఒకరికి పాస్ అయింది. మనం అదే చూస్తూ ఉంటాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఎఫ్రాయిము, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వాళ్ళ విశ్వాసము వచ్చింది. వాళ్ళు ప్రభువులో నిలబడ్డారు. ఆ విశ్వాసమే నిన్ను నన్ను కాపాడుతుంది. అలాంటి కాపుదల దేవుడు నీకు, మనకి, వినేవారికి, చూసేవారికి, రక్షణ లేని వారికి కలుగునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. దయగల మా